ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్యాష్ లీగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఐపీఎల్కి ఎంత క్రేజో మనందరికీ తెలుసు. ఐపీఎల్ ద్వారానే బీసీఏకి ఎన్నో వేల కోట్లు అనేది పోగేసేసుకునింది. ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రాండ్ వాల్యూ. ఏ టీం ఎంత వాల్యూ చేస్తుంది, ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఏ టీం కడ ఎన్ని వేల కోట్లు ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. హైయెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్న టాప్ 10 టీమ్స్ చూద్దాం. ఆ బ్రాండ్ వాల్యూకి ఉన్న రీజన్స్ ఏందో ఈ వీడియోలో చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది, సెకండ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉంది, థర్డ్ ప్లేస్లో అయితే ఆర్సీబీ ఉంది. ఈ బ్రాండ్ వాల్యూకి మెయిన్ రీజన్స్ ఏందనేది ఒక 3 టాపిక్స్లో చెప్పేసుకుని తర్వాత ఏ టీంకి ఓనర్ ఎంతో ఎంత వాల్యూ ఉందో ఆ టీం లెక్కల్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. మెయిన్ ఇక్కడ ఐపీఎల్ ఆల్ 10 టీమ్స్కి బ్రాండ్ వాల్యూ ఎలా పరిగణిస్తారంటే ఆ టీంకు ఉన్న వాల్యూని బట్టి, బిగ్ స్పాన్సర్షిప్ డీల్స్ని బట్టి, ఆ టీంలో ఉన్న స్టార్ ప్లేయర్స్ని బట్టి, అలాగే ఆ టీము మ్యాచ్లు ఆడుతూ ఉంటే వ్యూవర్షిప్ అండ్ ఆన్లైన్ స్ట్రీమింగు, ఇలా ఆ టీమ్స్కి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వీటిని అయితే పరిగణిస్తారు. మెయిన్ ఆ టీం ఆడే విధానం, ఆ టీము ఇప్పటికి ఎన్ని టైటిల్స్ గెలుచుకునింది, ఎలా ఇయర్ బై ఇయర్ గ్రోత్ అవుతుందా, డౌన్ అవుతుందా, గ్రోత్ అవుతుంటే ఈ బ్రాండ్ వాల్యూ కానీ పెరుగుతుంది, లేకపోతే డౌన్ అవుతుంటే తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్, జెర్సీ లోగోస్ మీద టాప్ మోడల్ కంపెనీస్ బ్రాండ్ వాల్యూస్ ముద్రించుకుంటారు. దీని ద్వారా అయితే ఆ టీంకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. తర్వాత ఆన్లైన్ స్ట్రీమింగు, తర్వాత ఛానల్ టెలికాస్ట్లో ఆ టీం మ్యాచ్లు జరుగుతుంటే వ్యూవర్షిప్ వస్తుందా లేదా, ఆ మ్యాచ్ ఎక్కడ జరిగిన వ్యూవర్షిప్ ద్వారా కానీ ఈ టీంకి బ్రాండ్ వాల్యూ ఇస్తారు. తర్వాత ఫ్యాన్స్, ఆ టీంకు ఉన్న ఫ్యాన్స్, వాళ్ళ కిట్స్, తర్వాత జెర్సీలు ఇలా అయితే కొనుక్కోవడం ద్వారా ఆన్లైన్లో ద్వారా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ ఏంటంటే ఆన్లైన్ మ్యాచ్ల్లో చూడడం, అలాగే టికెట్స్ వెన్యూస్కి గ్రౌండ్స్కి వెళ్ళి ఎక్కువ టికెట్స్ కొనుక్కోవడం, సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉండడం, ఇలా అయితే ఆన్లైన్ ద్వారా అయితే ఎక్కువ బ్రాండ్ వాల్యూ కానీ ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఈ టీంలో వరల్డ్ వైడ్ ప్లేయర్స్, అదర్ కంట్రీ ప్లేయర్స్ ఉన్న ప్లేయర్స్కి వరల్డ్ వైడ్గా ఎక్కువ క్రేజ్ వచ్చి వ్యూవర్షిప్ కానీ పెరుగుతుంది. ముందుకైతే టాప్ 10 టీమ్స్ చూద్దాం. మొదటి ప్లేస్లో అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. దీని బ్రాండ్ వాల్యూ వచ్చి 122 మిలియన్స్, అంటే మన ఇండియన్ లెక్కల ప్రకారం 1055 కోట్లు. దీని ఓనర్ వచ్చి ఇండియన్ సిమెంట్ మాజీ బీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్. సిఎస్కేకి మెయిన్ పిల్లర్ వచ్చి ఎంఎస్ ధోని. ఇప్పటి వరకు ఈ టీం 5 టైటిల్స్ గెలుచుకొని ఉంది. ఈ టీం అయితే కంటిన్యూస్గా విజయాలు అనేది నమోదు చేస్తుంది. స్టార్ ప్లేయర్స్ ఉంటారు, యూజ్ క్రౌడ్ గాని ఉంది. ఎందుకంటే ఎంఎస్ ధోని మన ఇండియాలోనే మోస్ట్ పాపులర్ కెప్టెన్ కూడా. అందువల్ల ఎంఎస్ ధోని వల్ల చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్. ఈ టీం బ్రాండ్ వాల్యూ వచ్చి 119 మిలియన్స్, అంటే మన ఇండియన్ లెక్కల ప్రకారం 1029 కోట్లు. ఇది వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ వాళ్ళైతే దీని ఓనర్స్. ఇక్కడ ముంబై ఇండియన్స్ కానీ ఐపీఎల్లో 5 కప్పులు అనేది నమోదు చేసిన మొదటి టీం. ఈ టీంకి బ్రాండ్ వాల్యూ ఉంది, కంటిన్యూగా విజయాలు అనేది నమోదు చేస్తారు. ఈ టీము మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా, అందువల్ల పిచ్చ క్రేజ్. సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడైతే 2024లో కొంత డౌన్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మొదటి ప్లేస్కి కానీ వెళ్ళొచ్చు. ఈ టీంకి స్టార్ ప్లేయర్స్ వచ్చి రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా. అందువల్ల ఈ టీంకి ఇంతకుముందు మెంటర్ సచిన్ టెండూల్కర్. థర్డ్ ప్లేస్ ఆర్సీబీ. ఇదైతే ఫ్యాన్స్ అందరికి విచిత్రమే. ఈ టీంకి ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ 2 టీంలు అయితే ఐపీఎల్ 5 ట్రోఫీస్ గెలిస్తే ఈ టీం ఇంతవరకు ఒక్క ట్రోఫీ కానీ గెలవకుండానే బ్రాండ్ వాల్యూలో థర్డ్ ప్లేస్లో ఉంది. ది స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఆర్సీబీ. దీని ఓనర్ వచ్చి యునైటెడ్ స్పిరిట్ లిమిటెడ్ కంపెనీ ఫ్రెండ్స్. దీని బ్రాండ్ వాల్యూ వచ్చి 117 మిలియన్స్, అంటే 1012 కోట్లు. వీళ్ళకి మెయిన్ వచ్చి విరాట్ కోహ్లీ. గత 18 సంవత్సరాల టాంచి ఈ టీంకే ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఈసారైనా టైటిల్ గెలుస్తుందా లేదా మనం చూడొచ్చు. అందువల్ల ఆర్సీబీ మ్యాచ్లకు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అదిగాక బెంగళూరు సైడు అలాగే ఆర్సీబీకి డై హార్ట్ ఫ్యాన్స్ అనేది చాలా అంటే చాలా మంది ఉండరు. అందువల్ల ఈ టీం బ్రాండ్ వాల్యూ ఒక్క కప్పు గెలవకపోయినా కూడా అంత ఉంది. థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో వచ్చి కేకేఆర్, డిపెండింగ్ ఛాంపియన్. దీని బ్రాండ్ వాల్యూ వచ్చి 109 మిలియన్స్,
943 కోట్లు. దీనికి కింగ్ రైడర్స్ అనే కంపెనీ, షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ కంపెనీ అయితే దీనికి ఓనర్స్. ఈ టీం అయితే గత సీజన్లో అయితే కప్పు గెలిచింది. ఇప్పటికీ 3 IPL ట్రోఫీస్ గెలిచింది. కానీ ఆర్సీబీని బీట్ చేయలేకపోతుంది. ఈ టీంకి ఇప్పుడు స్టార్ ప్లేయర్ అనేది లేడు. అందువల్ల ఈ టీం బ్రాండ్ వాల్యూ కానీ తగ్గుతుంది. ఈ టీం అయితే 4th ప్లేస్లో నిలిచింది మన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో. 5th ప్లేస్లో వచ్చి SRH సన్ రైజర్స్ హైదరాబాద్, మన హోమ్ టీం. దీని బ్రాండ్ వాల్యూ వచ్చి 85 మిలియన్స్. దీని ఓనర్స్ వచ్చి సన్ నెట్వర్క్. ఇప్పుడిప్పుడే ఈ టీంకి పిచ్చ క్రేజ్ వస్తుంది. అది కానీ ఎవరి వల్ల అంటే కేవలం కావ్య మారన్. ఆమె హావభావాలు మనం గ్రౌండ్లో చూడొచ్చు. ఈసారి కప్పు గెలుస్తుందా లేదా చూడండి. 6th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్. ఈ టీం బ్రాండ్ వాల్యూ వచ్చి 81 మిలియన్స్. మన లెక్కలో 700 కోట్లు. ఈ టీంకి అయితే మెయిన్ క్రౌడ్ పిల్లర్ వచ్చి ఇప్పుడు సంజు శాంసన్ అని అనుకోవచ్చు. ఇది రాయల్ గ్రూపు, దీనికి ఓనర్. ఈసారి రాజస్థాన్ రాయల్స్ కప్పు కొడుతుందా లేదా చూడొచ్చు. ఇక్కడ కూడా స్టార్ ప్లేయర్ అనేది లేడు. మన ఇండియన్ బ్యాటర్ వచ్చి సంజు శాంసన్, అలాగే ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా. అందువల్ల ఈ టీం అయితే 6వ ప్లేస్లో నిలిచింది. ఈసారి కప్పు గెలుస్తుందా లేదా. రాజస్థాన్ రాయల్స్. నెంబర్ 7 ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీం అయితే 80 మిలియన్స్. మన లెక్కల్లో అయితే 692 కోట్లు. దీనికి GMR JSW అనే ఓనర్స్. ఈ టీం అయితే ఇప్పటికి అనేక సార్లు పేర్లు అనేది మార్చుకునింది, కానీ విజయం అనేది రాలేదు. ఎంతోమంది కెప్టెన్లను మారుస్తుంది, హెడ్ కోచ్లను మారుస్తుంది. ఈసారైనా కప్పు గెలవాలని అయితే కసి మీద ఉంది. ఈసారి అయితే ఈ టీం ఎంత మేరకు రాణిస్తుందో. ఈసారి అయితే అక్షర్ పటేల్ కెప్టెన్సీలో అయితే దిగుతుంది. నెంబర్ 8 GT గుజరాత్ టైటాన్స్. దీనికైతే CVC అనే కంపెనీ ఓనర్స్. దీని వాల్యూ వచ్చి 69 మిలియన్స్. మన లెక్కల్లో అయితే 597 కోట్లు. అయితే ఇది IPLలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజనే కప్పు గెలిచింది. తర్వాత 2వ సీజన్ అయితే రన్నర్-అప్గా నిలిచింది. దానికి కేవలం హార్దిక్ పాండ్యా. అందువల్ల ఈ టీం హార్దిక్ పాండ్యా ఉంటే దీని బ్రాండ్ వాల్యూ ఇంకా పెరుగుంటుంది. కానీ హార్దిక్ పాండ్యా ముంబైకి అయితే చేంజ్ అయిపోయాడు. ఈసారి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో దిగుతుంది. ఈసారైనా కప్పు గెలవాలని కసిగా అయితే ఉంది ఈ టీం. నెంబర్ 9 PBKs కింగ్స్ 11 పంజాబ్. ఈ టీం బ్రాండ్ వాల్యూ వచ్చి 68 మిలియన్స్. అంటే మన లెక్కలో 588 కోట్లు. KPH అనే గ్రూప్ సంస్థ అయితే వీళ్ళకి ఓనర్స్. అంటే వీటిలో మెయిన్ పిల్లర్ వచ్చి ప్రీతి జింటా. ఈ టీం ఇప్పటి వరకు అనేక పేర్లు మార్చింది, అనేక కెప్టెన్లు మార్చింది, కానీ ఒక్కసారి కానీ కప్ అనేది గెలవలేకపోయింది. ఈ టీము ఇప్పుడిప్పుడు రొంత మెరుగుపడుతుంది. ఇంతకు ముందు అయితే వరుస ఓటములతో అయితే గ్రూపు లిస్ట్లో కింద భాగంలోనే ఎప్పుడు ఉండేది, కానీ ఇప్పుడిప్పుడు రొంత మెరుగుపడుతుంది. ఈసారి అయితే హెడ్ కోచ్ని మార్చింది. రికీ పాంటింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎంత మేరకు రాణిస్తారో చూద్దాం. నెంబర్ 10లో అయితే LSG. దీని వాల్యూ వచ్చి 60 మిలియన్స్. అంటే మన లెక్కల్లో 519 కోట్లు. ఈ టీం అయితే RPSG పీయూష్ గోయల్ దీనికి ఓనర్. ఈసారి కానీ ఈ టీం అయితే ప్రక్షాళన చేసింది. వాళ్ళ స్టార్ ప్లేయర్ KL రాహుల్ని వదిలేసుకునింది. వాళ్ళ ఓనర్ అయితే స్టార్ ప్లేయర్ KL రాహుల్తో గ్రౌండ్లోనే గొడవ పెట్టుకున్నాడు. ఈసారి అయితే రిషబ్ పంట్ని భారీ కోట్లు పెట్టుకొనింది. ఈసారి ఎంత మేరకు రాణిస్తుందో LSG. ఈ టీం కానీ మంచిగానే పర్ఫార్మ్ చేస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్.